వికాస సూత్రాల అధ్యయనం వల్ల ఉపాధ్యాయుడు అంచనా వేయలేనిది. మనకు వికాస సూత్రాలుగా చూసినట్టయితే 10 వికాస సూత్రాలు ఉన్నాయి. ఈ 10 వికాస సూత్రాల ద్వారా మనం ఏం అంచనా వేయలేము. అంచనా వేయలేని అంశం అని ఇక్కడ గుర్తించమన్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటిదో చూసినట్టయితే వైయక్తిక భేదాలను గుర్తిస్తాం. మనకు వైయక్తిక భేద నియమం అనేది ఉన్నది. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య భేదాలు చూపిస్తే దాన్ని ఏమంటాం? వైయక్తిక భేద నియమము అంటాం. కాబట్టి ఇక్కడ వైయక్తిక భేదాలు చూడించవచ్చు. కాబట్టి ఇది కాదు. పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులు. కాబట్టి ఇగో ఇది మనకు ఆన్సరు. పిల్లలకు సంబంధించిన సాంఘిక ఆర్థిక పరిస్థితుల వలన మనం ఏం చేయలేము? వైయక్తిక అంటే పిల్లల వికాసాలను అంచనా వేయలేము. తర్వాత పిల్లల సామర్థ్యాలను కూడా మనము తీసుకొని అంచనా వేయవచ్చు. ఇది కాదు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకు చూసినట్టయితే మనకు రెండవది. కాబట్టి మెయిన్ సంసిద్ధత ఆధారంగా కూడా చేస్తాం. సంసిద్ధత ఆధారంగా చేస్తాం, తర్వాతకి సామర్థ్యాల ఆధారంగా చేస్తాం, వైయక్తిక భేదాల ఆధారంగా చేస్తాం. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? అంచనా వేయలేని అంశం అడిగాడు. వేయలేని అంశం ఏంది? సాంఘిక ఆర్థిక పరిస్థితులు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంది? రెండవది.